ఒక గోవు ప్రసవించే ధర్మాన్ని మనకు సనాతన ధర్మం ఎంత గొప్ప చెప్పిందో మీకు తెలుసా? గోవు పురుడు పోసుకోవడం, గోవు కనడం, గోవు యొక్క కాన్పు కావడం లోపల విశేషమైన అర్థం చెప్పింది మన సనాతన ధర్మం. నిన్న స్వామి ఆవు కాన్పైతుందంటే ఏ ఆవు అనుకు ఉరుకులు ఉరికినా, వాయమ నా తల్లి కాన్పైతుంది దాన్ని చూడంగానే నా గుండె అంతా అమృతం ఊరిపోయింది. మొత్తం అమృతం నిండిపోయింది నా గుండె నిండా. ఇది అసలైన లీల, అసలైన మహిమ, అసలైన గొప్పతనం అంటే ఇది. ఈ పీఠానికి వచ్చే ప్రతి ఒక్కడు, ఈ పీఠానికి వచ్చే ప్రతి భక్తుడు, ఈ పీఠంలో జరిగేటటువంటి ప్రతి విధికి పరిపూర్ణతను ప్రసాదించడానికే జగన్మాత చూపిస్తున్నటువంటి లీలలు ఇవన్నీ. ఇంకొక విచిత్రం ఏంటంటే, బ్లాకీగాడు వచ్చిన తర్వాత ఒక ఆడకుక్క వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు, వచ్చింది. ఇంత భూ వేస్తే అది అలవాటు అయిపోయింది. ఆ కుక్క కూడా ఫస్ట్ డెలివరీ రోజు కరెక్ట్ కాలభైరవ అష్టమి రోజే డెలివరీ చేసుకున్న. దానికి 3 పిల్లలు పుట్టినాయి. 3 కలర్లతోనే పుట్టినాయి. కావాలంటే మా పిల్లల్ని అడగండి. 2018వ సంవత్సరం అది. ఇకపోతే పిల్లి, స్వీట్ క్యాట్, తెల్లగా ఉంటుంది, చిన్నది ఉంటుంది, పెద్ద పుషి. అది ఒక భక్తుడి ఎలకలు, పొలాలు ఉన్నాయి కదా, ఎలకలు ఎక్కుంటాయని తెచ్చి ఇచ్చిండు నాకు. దాన్ని రోజు పాలు పోసి పెంచుకుంటున్నాం. అది కూడా కరెక్ట్ కాలభైరవ అష్టమి రోజే అమ్మవారి ముందల యోని ఆకారంలో హోమగుండం ఉండే, అప్పుడు ఫస్ట్ గుడిసె ఉన్నప్పుడు. ఆ నేను సాయంత్రం హోమం చేసి పడుకున్న తెల్లగేటలకు హోమగుండం మధ్యలోనే 3 పిల్లిని కన్నది అమ్మవారు. ముగ్గురమ్మలకు ఎదురుగా సరే కన్నది అయిపోయింది. ఆ గడియ రోజు ఎట్లా కనాలి అది? సరే కన్నది అయిపోయింది. 3 కలర్లతోనే పుట్టే బదులు 4 కలర్లు పుట్టొచ్చు కదా, పోనీ 2 పుట్టొచ్చు కదా, 1 పుట్టొచ్చు కదా. సరే 3 పుట్టింది, 3 ఒకే కలర్తో పుట్టొచ్చు కదా. 3 కలర్లతో పుట్టడం ఏంది?